ఓకే, ఆదాబ్. హైదరాబాద్లోని ముందుగా ఆజ్ కీ బాత్. నేడు జనాలు ఎదుటి వాళ్ళు ఎంత విలాసవంతంగా బ్రతుకుతున్నారో చూస్తున్నారు, కానీ ఆ వృధా ఖర్చులు వెనకాల ఉన్న అప్పులు కుప్పలను ఎవరు గమనిస్తలేరు. ఎంత హుందాగా బ్రతుకుతున్నామన్నది ముఖ్యం కాదు, బ్రతికినంత కాలం ఎంతమందికి మంచి చేశాం, ఎంతమందితో శభాష్ అనిపించుకున్నది ముఖ్యం. బ్రతుకుతున్నప్పుడు ముందు ఒక మాట, వెనకాల ఇంకో మాట మాట్లాడే జీవితం దండగా. చచ్చినా బ్రతికిన 10 మంది నోట మంచోడు అనిపించుకోవాలి. మనం మరణిస్తే సమాజం అంతా కన్నీళ్లు పెట్టుకోవాలి. మన పాడే మోయడానికి నలుగురు ముందుకు రావాలి. ఆ కన్నీళ్లు చుక్కల్ని కార్చే కళ్ళను సంపాదించాలి. మన గురించి రేపటి తరం గొప్పగా చెప్పుకోవాలి. సో ఇది ఎవరెవరికి వర్తిస్తుందో మీకు స్పష్టంగా తెలుసు. ప్రభుత్వ ఉద్యోగులకు, రాజకీయ నాయకులకు. సో రాజకీయ నాయకులు అంటే అందరు కాదు, చాలా మంది. కొంతమంది కార్యకర్తలను, నాయకులను గుండెల్లో పెట్టుకొని చూసే నాయకులు ఉన్నారు, కొంతమంది నాయకులు ఉన్నారు. లేక అవకాశం వస్తే సో అదేదో పెద్ద మహారాజు లెక్క ఫీల్ అయిపోయి అంతా నేనే అని చెప్పి సో ఆ నాయకుని కోసం పనిచేసిన వాళ్ళందరినీ విస్మరించి అసలు ఆ కార్యకర్తల్ని పట్టించుకోకుండా సో ఇష్టం వచ్చినట్టు దోసుకొని సంపాదించుకొని పెద్దగా అవడం చూస్తున్నారు. కానీ మళ్ళీ 5 ఏళ్ళు అయినాక ఎలక్షన్స్ వస్తే నా వెనుక ఉండేది ఎవరు, సో నాకు పని చేస్తారా అని చెప్పి కొంతమంది నాయకులు ఆలోచిస్తున్నారు. అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా కొంతమంది తీసుకున్న జీతానికి నిజాయితీగా సో వాళ్ళు పనిచేస్తారు, కానీ కొంతమంది ఆ ప్రభుత్వ ఉద్యోగులు మాత్రము లంచాలు తీసుకుందే వాళ్ళకు తిన్నది అరగదు. సో ఆ లంచాలతో రాజభోగాలు అనుభవిస్తున్నారు. సో అట్లా మీరు సంపాదించి ఏం లాభము. అదేవిధంగా సో చాలా మంది అప్పులు చేసి ఈఎంఐల కింద పెద్ద పెద్ద ఇళ్ళు కడతారు, పెద్ద పెద్ద కార్లు కొంటారు, పెద్ద పెద్ద ఫోన్లు కొంటారు. సో అది కాదు కదా విలాసమైన బ్రతుకు. మనం బాగుండి మనతో పాటు నలుగురం బాగుండాలంటారు. సో నేను పదే ఎప్పుడు చెప్తుంటా, నేను బాగుండడం ముఖ్యం కాదు, సో నాతో పాటు నలుగురు బాగుండాలనుకోవడమే ముఖ్యం. అంతేగాని నేను బాగుండాలనుకొని నలుగురిని మోసం చేసి నలుగురిని దోచుకోవడం కరెక్ట్ కాదు కదా అని చెప్పేది సో ప్రతి ఒక్క ప్రజలు ఆలోచించాలి. అదేవిధంగా సో మనం ఎప్పుడైనా చనిపోతే మన పాడని మోయనికి నలుగురు పోటీ పడాలి, నేను మోస్తా అని చెప్పి. సో అట్లాంటి బతకాలి. సో మనం చచ్చిపోయిన వార్త ఎవరికైనా వినిపిస్తే వాళ్ళ కళ్ళలకే నీళ్లు రావాలి. అది కదా నిజమైన బ్రతుకంటే. సో అట్లా బ్రతకాలే కానీ ఏదో నామకే వాస్తే బ్రతికి సో మనము అట్లా చేసుకోవడం బేకారు కదా అనేది సో చాలా మంది చెప్తుంటారు. సో మరి ఎట్లా బ్రతుకుతారు అనేది ప్రభుత్వ ఉద్యోగులు, సో రాజకీయ నాయకులు మీరు ఆలోచించుకోవాలి. ఓకే, ఇంటెలిజెన్స్